హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. సుప్రీంకోర్టు తాజాగా ఒక కేసు విచారణలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే, మనకందరికీ తెలుసు, ఇప్పటికే మన దేశంలో ట్రిపుల్ తలాక్ను కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చి రద్దు చేసింది. అయితే ఈ తలాక్లో మరో పద్ధతి అయిన తలాక్ ఈ హసన్ అనేది ఇప్పటికీ అమల్లో ఉంది. దీని ప్రకారం అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమిటంటే, ట్రిపుల్ తలాక్ అంటే ఉన్నట్టుండి తలాక్ 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 అని చెప్తే విడాకులు ఇచ్చేసినట్టుగానే పరిగణిస్తారు. కానీ తలాక్ ఈ హసన్లో ఒక నెల తలాక్, ఒకసారి తలాక్ చెప్తారు, మరో నెల ఇంకోసారి తలాక్ చెప్తారు, ఇంకోసారి మరోసారి తలాక్ చెప్తే అది విడాకులు ఇచ్చినట్టుగానే పరిగణిస్తారు. దీన్ని సుప్రీంకోర్టు తాజాగా ఆక్షేపించింది. ఈ మోడ్రన్ సొసైటీలో ఇలాంటివి ఇంకా అమల్లోకి ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఇది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీయనుంది, ట్రిపుల్ తలాక్ లాగానే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని కూడా రద్దు చేయమని ఆదేశించే అవకాశం ఉందా అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. సార్, ప్రస్తుతం నమస్తే. సుప్రీంకోర్టు ఆ, తలాకి హసన్ పై చేసిన వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడాలి సార్? నో, సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఈ స్పెషల్ లాస్ ఏవైతున్నాయో, రిలీజియస్ లాస్, ఉమ్, షరియా లాస్ ఏవైతున్నాయో వాటిని వాటికన్నా కామన్ గుడ్ అనేది అయితే ఉందో, అందరికీ మేలు జరగాలి, అందరికీ న్యాయం జరగాలి అనే విషయంలో సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా సీరియస్ గా ఉంటుంది. రీసెంట్ గా చేసినటువంటి కామెంట్ లో మళ్ళా అంటే ట్రిపుల్ తలాక్ తొలగించండి, అది దానంత దారుణమైనటువంటి ఇంకోటి లేదు. ఒక మగాడు వచ్చేసి కోపం వస్తే 3 సార్లు తల్లాక్ అంటే ఆమె అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి పిల్ల పాపలతో ఇంటికి వెళ్ళిపోవాలి, వాడు ఉమ్, ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్. ఇది ఎక్కడిది? దీన్ని మించిన పాపం ఏమన్నా ఉందా? అందుకని ఆ, కోర్టు స్పందించింది అప్పట్లో 17లో 2017 అనుకుంటాను. ఆ, స్పందించడం అంటే మామూలుగా స్పందించలేదు అప్పుడే. ఇది దీనిపైన చట్టం చేసేయండి తొందరగా అని ఆదేశాలు ఇచ్చేసింది కోర్టు. ఇచ్చినప్పుడు కేంద్రం కూడా దానికి అనుకూలంగా స్పందించింది. ఆ రాజ్యసభలో ఆ, ముందు పార్లమెంట్ లో ఆ, ఆమోదం తీసుకున్నది. తర్వాత రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభలో నంబర్ లేదు, మన అందరికీ తెలుసు. ఉమ్, ఆ విధంగా మోడీ ప్రభుత్వము ఆ, శ్రద్ధగా దీని మీద పనిచేసింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎం, తర్వాత సమాజ్వాదీ పార్టీ, బిఎస్పి, ఈ పార్టీలన్నీ కూడా అప్పుడు వ్యతిరేకించినాయి. దాంతో ఉమ్, రాజ్యసభలో ఆ, పాస్ కాలేదు. పాస్ కాకపోతే ఏం చేయాలి అని వెంటనే వీళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చేశారు. ఆ, ఆర్డినెన్స్ తో అయితే ముందుగా దీన్ని అమల్లోకి తెద్దామని ఆర్డినెన్స్ ఇచ్చారు. తర్వాత పీరియడ్ అయిపోయింది 6 మంత్స్. 6 మంత్స్ అయిపోతే రాజ్యసభలో పాస్ కాలేదు కనుక మళ్ళా ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఎప్పుడైనా ఆర్డినెన్స్ అనేది 6 మంత్స్ లోనే పనిచేస్తుంది. తర్వాత సంహౌ నంబర్ తీసుకున్నారు, వచ్చింది. ఆ మన అందరికీ తెలుసు, త్రిపుల్ తలాక్ అనేది బిల్లుగా మారిపోయింది, అమల్లోకి వచ్చింది. అయితే నువ్వు మొదట చెప్పినటువంటి విషయం ఉంది కదా, ఇది తలాక్ హీ ఆ, హసన్. బిద్దత్. ఆ, తలాక్ హీ బిద్దత్ ఏమో అప్పుడు ఇంతకు ముందు ఉండేది, అంటే త్రిపుల్ తలాక్ అని. ట్రిపుల్ తలాక్. తలాక్ హీ బిద్దత్ అంటే ఇన్స్టాంట్ తలాక్. ఉమ్, తలాక్ 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 అని 3 సార్లు అంటే ఇంటికి పోయేదేగా, ఆమె మూటా ముల్లే సర్దుకొని ఇంటికి పోయేది. వీడికి ఏ క్షణము ముక్కు మీద కోపం వచ్చినా ఆ గట్టిగా అరిస్తే ఇంటికి పోయేది. ఆమెకు దిక్కు లేదు, దివానం లేదు. కనుక ఆమె ఒక మనిషే కాదు అసలు, ఆడదంటే. కనుక పిల్లలను ఇచ్చేటువంటి యంత్రము ఇది కదా ప్రాబ్లం అంతా కూడా. కనుక ఇది తప్పు, ఇది దుర్మార్గము అని అప్పుడున్నటువంటి కోర్టు చెప్పింది. చాలా గొప్ప విషయం ఏంటంటే, ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి బెంచ్ ఫైవ్ ఫైవ్ మెన్ బెంచ్ అది. 5 జడ్జెస్ కూడా 5 మతాల వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఉమ్, మన చాలా చాలా వండర్ఫుల్. అది ఆ, కెహారి అని సిక్కు మతస్థుడు, కురియన్ అని చెప్పి క్రిస్టియన్ ఉన్నాడు. ఆ తర్వాత అబ్దుల్ నజీర్ అని ముస్లిం ఉన్నాడు, నారిమన్ అని మనందరికీ తెలుసు పార్సీ వ్యక్తి, లలిత అని ఒక హిందూ. ఇట్లా 5 మతాల వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఏది రద్దు చేయండి, దీని మీద చట్టం తీసుకురండి అని చెప్పినది. అదొక అద్భుతం ఈ దేశ చరిత్రలోనే, ఒక అద్భుతం. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించింది. మోడీ ప్రభుత్వం చాలా కష్టపడ్డది. రాజ్యసభలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలేదు, అడ్డుకునే ప్రయత్నాలు అపోజిషన్స్ చేశాయి. కనుక దీంట్లో
ఒక సిపిఐ సిపిఎం మాత్రమే లేరు, ఎందుకంటే వాళ్ళకి నంబర్ కూడా లేదు కనుక పర్వాలేదు. ఉమ్, కానీ మిగతా పార్టీలు అన్ని కూడా ఒక్కటై ఏమన్నా చేసి ముస్లిం మహిళను తొక్కేయాలి అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన. ఉమ్, ఆ అంటే వాళ్ళ మతాన్ని కరడుగట్టిన మతతత్వాన్ని పెంచి పోషించాయి ఈ పార్టీలన్నీ. కానీ రెండోసారి బిల్లు చేసినప్పుడు పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది సమస్య అని అంటే సుప్రీంకోర్టు అనుకోకుండా, యాక్చువల్ గా ఇది ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, ఒక మహిళ ఇప్పుడు ఈ కొత్త దాని ప్రకారం ఆ ఏది తల్లాఖే హసన్, తలాకి హసన్ కు తలాకి బిద్దత్ కు తేడా ఏమొచ్చింది అంటే, తలాకి హసన్ అనేది మోడీ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇది. దీంట్లో దీంట్లో కూడా త్రిపుల్ తలాక్ ఉంది యాక్చువల్ గా. కాకపోతే అనంగానే విడిపోరు, ఇన్స్టాంట్ అంటాం కదా, ఇన్స్టాంట్ గా విడిపోరు, కానీ 3 నెలలకు విడిపోతారు. ఉమ్, ఆ 3 నెలలు నెలకు ఒక్కసారి అనాలి, నెలకు ఒక్కసారి అనాలి, 3 నెలలు అనాలి. అనేది ఏదో ఒకసారి అనకుండా మార్పు అంతా వచ్చింది ఏంటంటే, ఒకసారి అనకుండా 3 సార్లు 3 నెలలు టైం తీసుకోవాలి. అంటే అంత లోపల మనుషుల మైండ్ మారుతుంది, కోపాలు తాపాలు ఉంటే సర్దుకుంటాయి, పెద్దలు ఎవరన్నా సరిదిద్దుతారు అని బహుశా అట్లా అట్లా భావించి ఉంటారు. కానీ పెద్ద చట్టంలో వచ్చిన మార్పు ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఇమ్మీడియట్ గా వచ్చిన గొడవ ఏంటి అంటే, బెనజీర్ ఆ ఆ భాను భాను హీన అని చెప్పేసి ఒక లేడీ, అండ్ గులాం అఖ్తర్ అనే ఒక హస్బెండ్, వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఈ డైవర్స్ ఎట్లా తీసుకున్నారు అంటే, ఆ తలాఖే హసన్ ప్రకారం తీసుకున్నారు. అంటే కొత్త ఉమ్, చట్టం ప్రకారం తీసుకున్నారు. 3 నెలలు చట్టం ప్రకారం ఆయన అనుకుంటూ చెప్పుకుంటూ పోయాడు, డైవోర్స్ అయిపోయింది, వాడు వెళ్ళి ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఈ మహిళ ఈమె బెనజర్ ఎవరైతే ఉన్నారో, ఈమె ఎంత గట్టిది అంటే, ఆ బిడ్డ అడ్మిషన్ కొరకు ఈమె పోరాటం చేసింది. ఇది స్కూల్ అడ్మిషన్ కొరకు. ప్రాబ్లం ఏమైందంటే, ఈ డైవోర్స్ అయిపోయాక వాడు ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాక, ఈమె తన బిడ్డను చదువుకోవడానికి స్కూల్కి పోతే అడ్మిషన్ ఇవ్వడం లేదు. ఉమ్, కారణం ఏంది అంటే, ఆ భర్త సంతకం లేదు. అంటే మాజీ భర్త సంతకం అన్నా ఉండాలి, భర్త సంతకం లేదు. సో నా పాపగా అడ్మిషన్ కొరకు నాకు వాడు డైవర్స్ లెటర్లో సంతకం లేదు, ఆ, తన భర్తది. ఉమ్, కనుక ఈ తలాఖే అస్సను వచ్చి ఏం చేసింది, ఏం లాభం చేసింది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. మరి డైవోర్స్ చేసుకున్నాక కూడా ఆడ దిక్కులేనిది అయిపోయింది, బిడ్డను కనీసం చదువుకోనికే వాడు సంతకం లేదు అని. ఇప్పుడు జడ్జిమెంట్ ఏంది అని అంటే, ఈ తీర్పులో అసలు ఇది దీనివల్ల ఉమెన్ డిగ్నిటీ ఏడ ఉంది అనేది కోర్టు ప్రశ్నిస్తుంది. వేర్ ఈస్ ది డిగ్నిటీ ఆఫ్ ఉమెన్? ఈ కొత్త చట్టంలో ముందు ఆమెకైతే ఆ గౌరవం అయితే లభించాలి కదా. అసలు ఆమె ఆమెకేం సే లేదా అంటే, తనకంటూ ఒక మాట లేదా, ఆమె వైపు నుంచి చెప్పనీకి ఎవరికి ఏం లేదా? ఇప్పుడు దీంట్లో కూడా మగాడే మళ్ళా. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఆ స్లో పాయిజన్ అంటారు. ఉమ్, ఇంతకు ముందు ఇంతకు ముందు బిద్దత్నేమో సడన్ పాయిజన్, ఇప్పుడు హస్సన్ అనేది ఏంటంటే స్లో పాయిజన్. 3 నెలలు తినిపిస్తూ తినిపిస్తూ విషయం తింటారు, అప్పుడు సడన్ గా ఒకటేసారి తినిపించేవారు. పెద్ద తేడా ఉంది. విషమైతే విషయమే కదా. అవును. అందుకని కోర్టు ఇప్పుడు ఏమంటుంది అని అంటే, ఇది ఏం జరిగింది, ఏం లాభం జరిగింది, మహిళకు దీంట్లో ఎక్కడ గౌరవం లభించింది, ఆమె మాటకు విలువ ఎక్కడ ఉంది ఉమ్, అసలు? ఆమె ఎవరితో చెప్పుకోవాలి? తాను కూడా ఒక మనిషే కదా. డైవర్స్ ఇవ్వాలి అంటే మగాడి ఇష్టమేనా? ఏమి ఆడవాళ్ళ ఇష్టం ఏమీ లేదా? వాళ్ళ ఇష్టాలు ఏం లేవా? కనుక 3 నెలలు కానీ 1 రోజులో కానీ ఏదైనా సరే ఆమె మాటకు విలువేది అనేది ఇప్పుడు కోర్టు ప్రశ్నిస్తున్నటువంటి విషయం. కనుక ఈ కోర్టు ఏదైతే త్రీ మెన్ జడ్జ్ బెంచ్ ఉందో, సూర్యకాంత్ అని చెప్పేసి, ఉజాల్ భుయాన్ అని చెప్పేసి, ఎన్కే సింగ్, ఈ ముగ్గురు ఇచ్చినటువంటి ఆ ఈమె హౌ ఈస్ దిస్ అలౌడ్ ఇన్ మోడర్న్ సొసైటీ అని ప్రశ్నిస్తున్నారు. ఈ మోడర్న్ సొసైటీలో ఈ హసన్ ను ఎలా అలౌ చేస్తారు మీరు అని ప్రశ్నిస్తుంది. కనుక ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చినట్టే ఇప్పుడు ఇదేది త్రిబుల్ తలాక్ విషయము మళ్ళా మొదటికి వచ్చింది. అసలు ఆ స్కూల్ వాడు ఎవడో వాడిని విలువండి అని ఇప్పుడు పిలిపించేసింది కోర్టు. వాడు ఎవడో అడ్మిషన్, భర్తతో ఏం సంబంధము, మాజీ భర్తతో ఏం సంబంధం? తల్లాక్ పేపర్లలో గమ్మత్ ఏంటంటే, ఆమెకి తల్లాక్ పంపించినప్పుడు 3 నెలల్లో తన కౌన్సిల్ ఉంటాడు, అంటే అడ్వకేట్, వాడు ఉమ్, ఎవడైతే డైవోర్స్ ఇచ్చాడో తన కౌన్సిల్ ద్వారా ఆమెకు నెలకొకటి 3 సార్లు ఇచ్చేశాడు, ఫార్మాలిటీ పూర్తి చేశాడు. దాని మీద తన సంతకం లేదు.
కౌన్సిలే సంతకం చేసి ఇచ్చేశాడు, డైవోర్స్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పేసి. ఉమ్. కొత్త చట్ట ప్రకారమే డైవోర్స్ అయిపోయింది. కానీ ఎక్కడ కూడా ఒక లెటరు, ఆయన సిగ్నేచరు, ఇవి ఏవీ లేకపోవడంతో తన యొక్క కూతురు అడ్మిషన్ స్కూళ్ళలో ఆగిపోయింది. ఈ స్కూల్ వాళ్ళు కూడా, ఉమెన్ ఉంది, తల్లి ఉంది, తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరు ఉంటే చాలు బిడ్డకు. తల్లి ఉంది, తల్లి సంతకం పెడితే అడ్మిషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వరు? తల్లి మాటకు విలువే లేదా? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. అందుకే కోర్టు వాళ్ళని, స్కూల్ వాళ్ళని పిలిపించేసింది, కమ్ టు ది కోర్ట్ అని చెప్పేసి. కనుక ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? మోడీ ప్రభుత్వానికి అసలు ఆదేశాలు ఇస్తుందా? ఈ ఉమ్. హసన్ ను కూడా, తల్లాకి హసన్ ను కూడా రద్దు చేయండి, బలమైన చట్టం తయారు చేసేయండి, మహిళ మాటకు కూడా విలువ ఉండేటువంటి చట్టం చేయండి అనేటువంటి ఒక ఆదేశం ఇస్తే మాత్రం ఇది మళ్ళా పెద్ద సెన్సేషనలే అవుతుంది. మళ్ళా డిబేట్ కు ఆ, తిరిగి వచ్చేస్తుంది, స్క్వైర్ వన్ కి వచ్చేసింది అంటాం కదా, అలా ఆ, మొదటికి వచ్చేస్తుంది. కనుక ఇది మంచిదే. ఉమెన్ రైట్స్ ప్రివేల్ కావాలి, ఆడ మగ అనేది ఆ, విషయం కాదు. ఇవన్నిటికీ ఆ, పెద్ద సమాధానం అంటే కంప్లీట్ గా క్లోజ్ చేయాలి ఇష్యూస్ అంటే దేశంలో. ఇవన్నీ కూడా ఈ షరియా లా, లేకపోతే ముస్లిం లా, క్రిస్టియన్ లా, ఇవన్నీ క్లోజ్ అయిపోవాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. స- వస్తే మానవీయ విలువలు మనం కాపాడొచ్చు, ఉమెన్ విలువ కాపాడొచ్చు, మెన్ విలువలు కాపాడొచ్చు, అందరం ఒకటే అవుతాం దేశంలో అనే నా అభిప్రాయం హరి. సరే, యాక్చువల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు యూసీసీ అనేది ఖచ్చితంగా రావాల్సిందే. కానీ మన దేశంలో రాజకీయ పక్షాలు ఒక్కసారి మనం గమనిస్తే త్రిపుల్ తలాక్ అనే దారుణమైన పద్ధతిని రద్దు చేయడం ఆ టైంలోనే మోదీ గవర్నమెంట్ని తిట్టని తిట్టు తిట్టనట్టే తిట్టేశారు. ఏకంగా ముస్లింలను అణిచివేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మన దేశంలో మైనారిటీలకు స్వేచ్ఛ లేదు, వాళ్ళ మతపరమైన స్వేచ్ఛను మీరు కాలరాస్తూ ఉన్నారు అనే విధంగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు సార్. ఈ రాజకీయ పక్షాల గురించి ఒక్కసారి మీ మాటలో చెప్పండి సార్. రాజకీయ పక్షాలు ఎప్పుడు కూడా ఈ దేశంలో మైనారిటీలలో అంటే ముస్లింలే అన్నట్టు అయిపోయింది. మైనారిటీలు ముస్లింలు ఎందుకు అవుతారు? 20% దేశంలో, 140 కోట్ల జనాభాలో సుమారుగా 18 కోట్లు ఉన్నటువంటి ఒక జనాభా, ఒక పెద్ద సాలిడ్ నంబర్ ఇది. వీళ్ళు మైనారిటీలు అవుతారా అసలు? ప్రాబ్లమే ద వర్డ్ మైనారిటీ అని. ఉమ్. జనరల్ గా మన అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలి. అది ఏంటి అంటే, ఎప్పుడైనా ఇప్పుడు మనం మన ఇంట్లో 10 మంది ఉన్నాము, మన చుట్టం ఎవరో ఒకరు వచ్చారు, కానీ ఈ ఇంట్లోనే ఉండనికే డిసైడ్ అయింది అనుకుందాం. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ఒకరు ఇద్దరే ఉన్నారు అనుకో, మనం 10 మంది ఉన్నాం అనుకో, సహజంగా వాళ్ళు కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. అందరం ఒకలాగా ఉండేవాళ్ళము, ఆ, వాళ్ళు వాళ్ళు అని మాట్లాడతాం మనం. సపోజ్ ఒక క్లాస్ లో అందరూ సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక 10 మంది, 150 మంది ఉంటే దాంట్లో 10 మంది గ్రామీణ విద్యార్థులు ఉన్నారు అనుకోండి. వాళ్ళని ఈ పిల్లలంతా కొద్దిగా భిన్నంగా చూస్తారు. ఆ. అరే అరే పల్లెటూరోడు అని చూస్తారు, వాళ్ళ ఫ్యాషన్స్ వేరే ఉంటాయి, వీళ్ళు ఒత్తిడికి గురవుతారు. దాన్ని ఏమంటామంటే మార్జినలైజేషన్ అని అంటాం. ఒక చిన్న నంబర్ సమూహంలో, పెద్ద నంబర్లో ఒక చిన్న నంబర్ ఏమవుతుంది అంటే ఒత్తిడికి గురవుతుంది, మార్జినలైజ్ అవుతుంది. వాళ్ళని మైనారిటీ అని పిలుస్తారు. ఇప్పుడు మన దగ్గర ఎవరు అంత చిన్న నంబర్ ఉండే వాళ్ళు పార్సీలు ఉన్నారు మన దగ్గర. ఆ. జైనులు, వాళ్ళు ఎంత చిన్న, జైనులు, బౌద్ధులు. పార్సీలు 2%, 1%. క్రైస్తవులు కూడా చిన్న నంబరే ఆ లెక్కన చూస్తే. కనుక బౌద్ధులు కూడా వీళ్ళందరూ ఎక్కడ చాలా. పోయారు? బౌద్ధులు చిన్న నంబరే, ఆ. జైన్లు చిన్న నంబరే. వాళ్ళందరూ ఎక్కడ పోయినరో తెలియదు. ముస్లింలే మైనారిటీ అనేది, ఇది ఇది ఎక్కడ గొడవ అనేది అని అంటున్నాం. వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళ సంఖ్య, అక్కడ హిందువులు ఒత్తిడిలో ఉన్నారు. ఉమ్. వాళ్ళ మధ్యలో హిందువులు బ్రతకలేరు. కనుక ఈ దేశంలో బార్డర్స్ అన్ని వాళ్ళతోటే ఉన్నాయి. బెంగాల్లో పెద్ద నంబర్ ఉంది, అక్కడ హిందువులు రోజు కష్టాలు పడుతూ ఉంటారు. లేకపోతే అనేక రాష్ట్రాల్లో ఈరోజు ముస్లిం మెజారిటీ రాష్ట్రాలు అయిపోయినాయి, ఉమ్. ముస్లిం మెజారిటీ జిల్లాలు ఉన్నాయి. కనుక నువ్వు పాత బస్తీలో హిందువులు బ్రతకలేక ఇల్లు ఖాళీ చేసుకొని రావాల్సి వస్తుంది. ఇది నిజం. కానీ ఓటు బ్యాంక్ ముస్లిం నిలబడడం వల్ల ఒక సార్, సైడ్ వ్యూహాత్మకంగా ఓటేస్తున్నారు కదా. సార్ ఆ, యాక్చువల్లీ చెప్పు. దీనికి ఇంకొక రెండు ఘటనలను యాడ్ చేస్తా సార్. జనరల్గా వాజ్పేయి మరణించారు కదా, వాజ్పేయి మరణించే టైంలో ఆయన అస్థికలు దేశంలో పలు నదుల్లో కలపాలని నిర్ణయించారు సార్. అలా కలిపేటప్పుడు నాగాలాండ్లో
మైనారిటీలుగా ఉన్న క్రైస్తవులు దీన్ని వ్యతిరేకించారు. మా రాష్ట్రం క్రిస్టియన్ మెజారిటీ రాష్ట్రం, మమ్మల్ని అసలు మీరు ఇక్కడ ఇలాంటివి చేయకండి అని వ్యతిరేకించారు. ఇక ముస్లింల విషయానికి వస్తే మన దేశంలో ఎప్పుడు శ్రీరామనవమి యాత్ర జరిగినా లేదంటే హిందూ పండుగలు ఇలాంటి ప్రొసెషన్ జరిగినా కూడా వాళ్ళపై రాళ్ల దాడులు భారీగా జరుగుతూ ఉంటాయి సార్. సో ఇలాంటి ఘటనలు కూడా మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎస్, ఇలాంటివి జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే ముస్లిం కాదు ఈ దేశంలో ఒత్తిడిలో ఉన్నది, హిందువులు ఒత్తిడిలో ఉన్నారు. ఉమ్, ఎక్కడ కాస్తంత ముస్లిం మెజారిటీ 50% 20% దాటుతుందో, 30% దాటుతుందో అక్కడ హిందువులు ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల కారణంగా, రాజకీయ నాయకుల బిహేవియర్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కారణంగా. అదే నాగాలాండ్ లో అనుకుంటాను రాజీవ్ గాంధీ ఒకసారి మేము క్రిస్టియన్ రాజ్యాన్ని స్థాపిస్తాం, చర్చ్ రాజ్యాన్ని స్థాపిస్తామని ఉమ్, ఎన్నికల ఆ, దీంట్లో మాట్లాడాడు. సో ఈ ధోరణి కారణంగా టూ మచ్ ఆఫ్ అప్పీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్ చెడిపోయారు. ముస్లిమ్స్ వాళ్ళు సహజంగా వాళ్ళు అట్లేం కాదు. చాలా అంటే ప్రగతిశీలంగా కూడా ఆలోచిస్తారు, కానీ ఉమ్, ఆలోచించే అవకాశం వాళ్ళకి ఇవ్వడం లేదు. ఉమ్, ఇంకొకటి, ఇలాంటి షరియా చట్టాలు ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి దేశాలే ఉన్నాయి. అనేక దేశాల్లో ఇది రద్దు అయిపోయింది. పాకిస్తాన్ లో లేదు, గమ్మత్ ఏంటంటే ఇండియా ఇడిచిపెట్టు, yes, పాకిస్తాన్ లో లేదు, బంగ్లాదేశ్ లో లేదు, ఇరాన్ లో లేదు, శ్రీలంక అంటే సరే అనుకుందాం, జార్డాన్, ఇండోనేషియా, ఆ, దేంట్లో లేదు, ఖతార్ లో లేదు. మీరు చెప్తున్నటువంటి ముస్లిం కంట్రీస్ ఇన్ని ఉన్నాయి కదా, ఈజిప్ట్ లేదు. అవును. ఇవన్నీ దేశాల్లో లేని ప్రాబ్లము మన దేశానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? షరియాలో ఉంటే మరి మొత్తంగా పెట్టండి. ఎందుకు? వై ఓన్లీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ ఇష్యూస్? వై ఓన్లీ అడాప్షన్ ఇష్యూస్? వై నాట్ క్రిమినల్ చట్టాన్ని కూడా పెట్టండి. మరి క్రిమినల్ చట్టం చేతులు తీసేయాలి, కాళ్ళు తీసేయాలి. మరి అదైతే వద్దు, సెలెక్టివ్ గా పెట్టడం ఏంది ఇది? మత చట్టాలు, ఇస్లాం మత చట్టాన్ని మేము షరియానే వర్తిస్తుంది మా పెళ్లిళ్లకు, మా దీంట్లకు, విడాకులకు, లేకపోతే మా ఆస్తిపాస్తుల విషయము, అడాప్టేషన్, పిల్లలను ఇది తీసుకునే విషయంలో, వీటన్నిటిలో షరియా లా అని అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతున్నప్పుడు క్రిమినల్ లాలో కూడా పెట్టండి. మరి అవును. హిందూ చట్టం అట్లా లేదా, హిందూ లా కూడా వచ్చింది కదా. హిందూ చట్టం ప్రభుత్వం ప్రకారమే పోతుంది. ప్రత్యేకమైన హిందూ పద్ధతులు ఏమీ అడగడం లేదు. అన్ని హక్కులు పరిరక్షించబడతాయి. చివరికి ఉమెన్, మీరు ఆ టెంపుల్, అదేది అయ్యప్ప టెంపుల్, అక్కడికి శబరిమల. అనుమతి లేదు అంటే, శబరిమలకు అనుమతి లేదు అక్కడ అంటే, అట్లెట్లా లేదు? ఉమెన్ కు రైట్, హక్కు ఎలా లేదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చేసింది. చలో అలో అలో మూమెంట్ ఏంటో ఇది అని చెప్పేసి ఉమ్. ఎంత మొత్తుకున్నా విన్నదా? కోర్టు కూడా వినలేదు. మరి మా మస్జిద్లకు ముస్లిం మహిళలే రారే? అది ఎవడు అడిగాడు కదా దేశంలో? ఏ మస్జిద్కు రారే? వాళ్ళని అలోనే చేయరే. స- కనుక ఇవన్నీ కూడా ఈ దేశంలో డిస్క్రిమినేషన్ ఉంది. ఇది పోవాలి. సరే, ఇంకో విషయం మీరు అన్నట్టు ఇప్పుడు షరియా చట్టాలు అనేవి నిజానికి ఇప్పుడు ఇలాంటి షరియా చట్టాలు ముస్లింలలో ముఖ్యంగా మహిళలను చాలా అణగదొక్కేవిగానే ఉన్నాయి సార్. వాళ్ళకు భరణం ఇవ్వరు, ఉన్నట్టుండి తలాక్ చెప్తే ఇక ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి వాటిని రివర్సల్ చేసేందుకు 1985లో సుప్రీంకోర్టు షాబాను తీర్పునిచ్చింది సార్. అంటే ముస్లిం మహిళకి భరణం ఇవ్వాల్సిందే మీరు అంటే 1986 అంటే ఒక సంవత్సరం తిరగకుండానే రాజీవ్ గాంధీ మైనారిటీ అపీజ్మెంట్లో భాగంగా లేదు, వాళ్ళకు భరణం ఇవ్వాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోని అనే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు సార్. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని మనం భావించాల్సిందేనా సార్? అంటే ఈ దేశంలో అదే మొదలు. అసలు అది చాలా భయంకరమైనటువంటి విషయం. రాజీవ్ గాంధీ లొంగిపోయి కోర్టు తీర్పిచ్చింది, కోర్టు న్యాయం చేద్దామని ఇచ్చింది. షహబానాకు 60 ఏళ్ల పెద్ద ఆమె, ముసలామె, ఆమె వచ్చి కోర్టుకు, అయ్యా నేను విడాకులు ఇస్తే ఇచ్చి తలాక్ అని నన్ను పడేశారు, కానీ నా పిల్లలు ఉన్నారు. పోని వాళ్ళకు ఒక్కరు ఇద్దరు ఉంటారు కదా, 5 మంది, 6 మంది, 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎట్లా పోషించాలి? మాకు ఆ ఆ భరణం ఇప్పించండి అని ఆమె అడిగితే కోర్టు ఇచ్చింది. ఇది న్యాయం చేయాలి, మహిళకు న్యాయం చేయాలి కదా. మరి పిల్లలకు అనేసి నువ్వు పోతావారా బాబు? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, ఎంజాయ్ చేస్తావా? ఆ పిల్లల్ని ఆమె చూసుకోవాలనా? ఇది ఎక్కడి కథ? పోనీ నువ్వే చూసుకో, ఊకే పిల్లల్ని నువ్వు చూసుకో, ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటది. అవును. వై నాట్? కనుక ఇది చట్టం న్యాయం చేస్తే, అరే కోర్టు న్యాయం చేస్తే, సుప్రీంకోర్టు న్యాయం చేస్తే, వీడు రోడ్లెక్కి గొడవలు చేసి మన సిఏ ఎలా చేశారో అప్పట్లో అలా చేశారు, నేను చూశాను కళ్ళతో. ఓకే. కనుక వెంటనే రాజీవ్ గాంధీ వేసి ముస్లింలు బాధపడ్డారని చెప్పేసి నువ్వు కోర్టులో, అదేంది, పార్లమెంట్ లో బిల్ చేశావు. సో ఇది అప్పటి నుంచే ఈ అపీస్మెంట్ ను పీక్ స్టేజెస్ కు దాటింది. అయితే ఇది మొన్న 24లో మళ్ళా కోర్టు ఉమ్. దాన్ని ప్రశ్నించింది. మీరు
విడాకుల ఆ, అదేంటి హక్కుల పరిరక్షణ అనేది చట్టం రాజీవ్ గాంధీ చేసింది. అది ఉన్నప్పటికీ కూడా అది ఉన్నప్పటికీ కూడా సిఆర్పిసి 125 ఉమెన్ యొక్క డిగ్నిటీని కాపాడమని చెప్తుంది. ఉమెన్ హక్కులను కాపాడమని చెప్తుంది. మగవాడితో సమానమైన ట్రీట్మెంట్ ఉమెన్ కు కూడా లభించాలని చెప్తుంది. కనుక అప్పుడు రాజీవ్ గాంధీ చేసిన చట్టం ఉన్నప్పటికీ ఆ భరణం కావాలంటే ఆడవాళ్ళు డైవోర్స్ అయినటువంటి మహిళలు కోర్టును సంప్రదించవచ్చు ఉమ్, అని చెప్పేసింది. జడ్జిమెంట్ ఇచ్చేసి దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు. కనుక ఎవరైనా కావాలంటే పోవచ్చు, భరణం తెచ్చుకోవచ్చు. ఆ విధంగా దాన్ని ఏమంటామంటే జస్టిఫైస్ న్యాయం చేసేటువంటి ప్రయత్నం కోర్టు చేసింది. ఇది ఒక ఇది కూడా మన దేశంలో ఈ అందరం చెప్పుకోదగినటువంటి విషయం. మనిషి తప్పు చేసినా, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కోర్టు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది. ఉమెన్ యొక్క ఆ, ఈ విషయంలో ఇప్పుడు భారతదేశంలో ఆ, ఇస్లామిక్ మత మతంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా రిలీఫ్ పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇంటర్నల్ గా షిఫ్ట్ అవుతున్నారు. అందుకే బీహార్ లో మొన్న బీజేపీకి ఓట్లు పడ్డాయి. అంత జనాభా 30% పైన ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. ఇంత నంబర్తో బీజేపీ గెలవలేదు. ముస్లింలు మహిళలు లోపల లోపల ఓట్లు వేయబట్టే ఈరోజు బీజేపీ గెలిచింది. దేశమంతా కూడా రేపు అదే జరగబోతుంది. మహిళలంతా కూడా మానసికంగా షిఫ్ట్ అయిపోతున్నారు వాళ్ళు. ఈ ఈ వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదని అనుకుంటున్నారు. కాంగ్రెస్ కొంప మునిగేది కూడా అక్కడే చివరకు. అక్కడ పప్పులో కాలేస్తుంది. ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిందే, వేరే లాభం లేదు నాకు అనిపిస్తున్న విషయం. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ భరణం విషయం కానీ లేదంటే ఇలాంటి త్రిపుల్ తలాకు ఇలాంటివన్నీ ఒకప్పట్లో అంటే 1500 అంటే మొఘలు సామ్రాజ్యం అలాంటి టైంలో అవి నడిచాయి కాబట్టి ఇప్పట్లో ఈ మోడర్న్ సొసైటీకి ఇవన్నీ అవసరం లేదనే చెప్పవచ్చు. నిజానికి మన దేశానికి ఇది రాజ్యాంగాన్ని రచించేటప్పుడు కూడా అంబేద్కర్ ఇదే చెప్పారు సార్. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి తర్వాత వచ్చే అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, ఎంత తొందరగా వీలైతే దీన్ని అంత తొందరగా తీసుకురావడానికి ట్రై చేయాలని చెప్పినా కూడా కాంగ్రెస్ మన దేశాన్ని చాలా లాంగ్ టర్మ్ పరిపాలించినా కూడా ఎక్కడా కూడా ఇటువంటి ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు బీజేపీ దీన్ని ఎప్పటిలోపు తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు సార్? బీజేపీ ఇటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నిటినీ 370 లాంటివి, రామాలయం లాంటివి, లేకపోతే వక్ఫ్ ఇష్యూ లాంటివి, త్రిబుల్ తలాక్ లాంటివి అన్నిటినీ కూడా బీజేపీ ఇన్ని రోజులు కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన విషయాలను బీజేపీ పరిష్కరించింది. ఇదే ఉమ్, కాంగ్రెస్ ఇప్పుడు ఏమడుగుతుందంటే యుద్ధం ఎలా ఆపారు, పిఓకేను కూడా తెచ్చుకునే అవకాశం ఉండే మనకు, మీరు ఎట్లా ఆపుతారు, మీరు ఎవరు ఉమ్, ట్రంప్ చెప్తే విన్నారు అని. అంటే పిఓకేని ఎవరు ఇచ్చారు అని నేను అడుగుతున్నా. పిఓకేని ఎవరు ఇచ్చారు వాళ్లకు? ఉమ్, నువ్వు ఇవ్వడం పని, తేవడం బీజేపీ పనా? త్రీ ఉమ్, సెవెంటీ ఎవరు ఇచ్చారు? నువ్వు ఇవ్వడము బీజేపీ, తేవడమా పని? అదే. ఏంది ఇది అసలు నువ్వు? కనుక త్రిబుల్ తలాక్ ఎవరు ఇచ్చారు? మీరు ఇవ్వడము వీళ్ళు తీసుకురావడమా పని? ఆ, బీజేపీ పని ఇదేనా? నువ్వు తప్పులు చేస్తూ పోతుంటే వాటిని దిద్దుకుంటూ పోవడము బీజేపీ పన? కనుక ఇది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. కనుక నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు. సుప్రీంకోర్టు 10 సార్లు చెప్పింది. ఓకే. మీరు వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి, అదే సంపూర్ణ న్యాయం చేసినట్టు అవుతుంది. అన్ని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసింది ఉమ్, సుప్రీంకోర్టు, ఎవరు చేయలేదు. చేస్తే మళ్ళా మోడీ చేయాలి. నువ్వు చెప్పినట్టుగా కాంగ్రెస్ చేయలేని 5 దశాబ్దాలు 6 దశాబ్దాలు పెండింగ్ లో పెట్టినటువంటి ఈ దేశ సమస్యలను ఆ, పరిష్కరించే పని బీజేపీ చేయాల్సి వస్తుంది. నేను అనుకుంటాను చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. ఉమ్, ఇది రైట్. ఉత్తరాఖండ్ కానీ లేకపోతే ఇక్కడ కానీ గోవాలు అనుకుంటాను బహుశా మూవ్ చేస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాష్ట్రాల్లో ప్రారంభించారు. కానీ యూనిఫామ్ అంటే మొత్తం అనే అర్థం, దేశం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అదే యూనిఫామ్ అవుతుంది. రాష్ట్రాల ఉమ్, వారీగా చేసేది యూనిఫామ్ కాదు, సంపూర్ణమైన యూనిఫామ్ కాదు, ఆ రాష్ట్రం వరకే అవుతుంది. అందుకని కేంద్రం దీన్ని జోక్యం చేసుకోవాల్సిందే, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిందే. అది అది బీజేపీ యొక్క డ్యూటీ. ఎందుకంటే ఇలాంటి అపరిష్కృతమైనటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ను చేయడమే బీజేపీ యొక్క పని. ప్రజలు కూడా అది కోరుకుంటున్నారు. ఓకే. అయితే నిజానికి సార్ ఇంకొక విషయం ఏమిటంటే కాంగ్రెస్ వాదులు చాలా మంది ఏమనుకుంటారంటే మేము అంబేద్కర్ వాదులం, అంబేద్కర్ చెప్పినవన్నీ ఫాలో అవుతాం
అండ్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగమే మాకు అంతిమం అనే విధంగా చెబుతూనే ఉంటారు. కానీ అంబేద్కర్ చెప్పిన యూసీసీ అనే మాటను ఇప్పటి వరకు ఒక్క ప్రస్తావన కూడా చేయలేదని అనిపిస్తుంది సార్. చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా చేయరు. అదే. అంబేద్కర్ ఆ, పేరు చెప్పుకుంటారు, అంబేద్కర్ వాడుకుంటారు, కానీ అంబేద్కర్ చెప్పిన పని వాళ్ళు ఎన్నడూ చేయరు. అసలు నేను ఒక మాట అంటాను. మావోయిస్టులు, కాంగ్రెస్లు, లెఫ్ట్ ఉమ్, వింగ్ ఎకో సిస్టమ్ తో కాంగ్రెస్ వెళ్ళిపోయింది. వీళ్ళెవ్వరు కూడా అంబేద్కర్ వాదులు కాదు. నువ్వు మావోయిస్టు అయితే నువ్వు అంబేద్కర్ వాదివి కాలేవు, నువ్వు కాంగ్రెస్ వాదివి అయితే నువ్వు అంబేద్కర్ వాదిని కాలేవు. ఎందుకంటే అంబేద్కర్ ను అనేక అవమానాలు గురి చేసి ఓడించి ఆ ఈ చిత్రహింసలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్. అది కనుక కాంగ్రెస్ ఎన్నడూ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిందా కాంగ్రెస్ ఎన్నడన్నా? ఇవ్వలే. ఎన్నడూ ఇవ్వలేదు. మావోయిస్టులు ఆయన్నే తన పుస్తకంలో రాశాడు, నా రాజ్యాంగాన్ని మొట్టమొదటిగా ధ్వంసం చేయగలిగితే చేస్తే కమ్యూనిస్టే చేస్తారు, వాళ్ళ వల్లనే ఈ ప్రమాదం ఉంటది అని చెప్పారు. నేను ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఉమ్, దేశంలో రాజ్యాంగం ఉన్నాగా ఇంకొకటి తుపాకీ పట్టుకొని ఎలా తిరుగుతాడు? పేదరిక నిర్మూలన మీరు చేయరు, మేము చేస్తాము. భూముల సంస్కరణలు మేము చేస్తాము, మీరు చేయలేరు. కనుక న్యాయం చేస్తాము, మీరు చేయలేరు అంటే ఏంటి? మీ అంబేద్కర్ రాజ్యాంగం చేయదు, అది వేస్ట్, మావో రాజ్యాంగమే చెల్లుతుంది అని వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళ తెల్లారితే వాళ్ళు ఏమంటారు? అంబేద్కర్ గురించి మాట్లాడతారు వాళ్ళు. ఉమ్, కనుక మావోయిజాన్ని మాట్లాడేవాడు అంబేద్కర్ వాదానికి వ్యతిరేకి. నక్సల్స్ ను సమర్థించే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకులు. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన తుపాకీతో పని లేదు, మావోల తుపాకులే దేశాన్ని రాజ్యం వెళ్ళాలి. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. చాలా క్లియర్ గా ఉండాలి. కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ వింగ్ ఎకో సిస్టమ్ కానీ, మావోయిస్టులు కానీ, వీళ్ళంతా యాంటీ అంబేద్కరైట్స్. కనుక దళితులు ఇది గుర్తించాలి. దళితులు అందరూ కూడా ముఖ్యంగా ఆ, భ్రమల్లో ఉండకండి. మన ఉమ్, అంబేద్కర్ ను అవమానించిన వాళ్ళే కాంగ్రెస్, మన అంబేద్కర్ ను పక్కకు పెట్టి మరో తుపాకీ పట్టిన వాళ్ళు మావోయిస్టులు. మావోయిస్టు ఎప్పుడు కూడా భారత భక్తి వానికి ఉండదు. అంటే మావో అనేవాడే భారతీయుడు కాదు, మార్క్స్ భారతీయుడు కాదు, లెనిన్ భారతీయుడు కాదు. వీళ్ళు దేశభక్తులు ఎట్లా అవుతారు? విదేశీ భక్తులు అవుతారు. ఇది నా యొక్క అండర్స్టాండింగ్. ఉమ్. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టు మన దేశంలో యూసీసీ తొందరగా రావాలి, దేశంలో అందరికీ ఒకే చట్టం అమలు అయ్యేలా చూడాలి అని మనందరం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ.